మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. శక్తిగల సందేశం ధ్యానించుకుందాం. సందేశంశము సంగతి దాచి కార్యం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో కొన్ని సంగతులు దాచిపెట్టి ఆయన కార్యం చేస్తాడు. అనగా కార్యం చేసే వరకు దేవునికి చెప్పడం, ఆయన చేసినాకనే నిజంగా ఇంతకాలము ఈ కార్యం కోసం దేవుడు నన్ను దాచిపెట్టాడా అనే ఉద్దేశం అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అందుకనే ఈ సందేశం ఏంటంటే సంగతి దాచి కార్యము చేస్తాడు. చాలామంది వారి జీవితంలో ఆందోళనకరంగా వెళుతున్నప్పుడు, గందరగోళంగా వారి జీవితం ఉన్నప్పుడు అనుకుంటారు, దేవుడు విడిపోయిండు, దేవుడు నా ప్రార్థనలు వింటలేదా, దేవుడు నాకు ఏం మేలు చేయట్లేదు. వివాహం విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆశీర్వాద విషయంలో రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్నో రకరకాలుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆనాడు మనం వాక్యం సెలవిస్తుంది. సామెతలో 25:2 చూస్తే సంగతి మరుగుచేట దేవునికి ఘనత. సంగతి మరుగుచేట దేవునికి ఘనత. యాకోబు జీవితం మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయము 34-30 చూస్తే యాకోబు యోసేపు గురించి ఏడుస్తూ ఉన్నాడు. యోసేపు వాళ్ళ అన్నలు, యోసేపు చనిపోయాడు, అతడు భూమి మీద లేడు, అతన్ని సింహాలు చీల్చిని, లేకపోతే ఏదో క్రూర జంతువు చీల్చినని అంగీ తీసుకొచ్చి యాకోబు చూపించినప్పుడు యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. ఒక ఇష్యూ ఏంటంటే వాస్తవానికి యాకోబుకి ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడు, కానీ దీని విషయంలో మాత్రం దేవుడు ఏమి సపోర్ట్ చేయడం లేదు. యాకోబు ఎంత వేడిసినా, ఎంత మొత్తుకున్నా ఆ యోసేపు గురించి ఒక కలలో చెప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా వర్తమానంతో నీ కుమారుడు బతికి ఉన్నాడు కానీ ఎవ్వరు ఏం చెప్పడం లేదు. అలా కొన్ని సంవత్సరములు యాకోబు ఎంత ఏడిచినా, యోసేపు గురించి ఎంత మొర్రపెట్టినా దేవుడు మాత్రానికి ఆ విషయంలో మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే యోసేపు గురించి సంగతి దాచిపెట్టేశాడు. ప్రతి విషయంలో యాకోబు దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం ఇచ్చి, వెంటనే కళ ద్వారా, దర్శనం ద్వారా, లేక తనకి ఏదో రకంగా బయలుపరచగానే ఆ సంగతి యోసేపు విషయంలో యాకోబు సంగతి చెప్పకుండా దాచిపెట్టాడు. ఎలా దాచిపెట్టాడంటే యోసేపు ఐగుప్తు దేశములో గొప్ప అద్భుతకరంగా ఒక అధికారి అయ్యేంత వరకు ఆ సంగతి యాకోబుకి దేవుడు దాచిపెట్టేశాడు. ఎప్పుడు చెప్పాడు? అతను ఒక రాజ పరిపాలన చేసే ఐగుప్తు దేశంలోనే గొప్ప అధికారిగా ఎప్పుడైతే యోసేపు అవుతాడో అప్పుడే ఆ విషయం దేవుడు యాకోబు చెప్పేశాడు. ఎప్పుడు భయంకరమైన కరువు వచ్చినప్పుడు నీ కుమారుడు ఐగుప్తు దేశంలోనే గొప్ప అధికారిగా అనేకులు భోజనము పంచే వ్యక్తిగా ఉన్నాడయ్యా అని తన కుమారులు చెప్పినప్పుడు ఆ విషయము దాచిపెట్టేశాడు. ఈరోజు నువ్వు కొన్ని విషయంలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని వేడుకుంటున్నావు, దేవుడు లేడా, నాకు సమాధానం రావట్లేదని నువ్వు అనుకుంటున్నా. కానీ ఒక విషయం ఏంటంటే ఆ సంగతి దాచిపెట్టేశాడు. ఎప్పుడు బయలుపరచాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నీకు సమాధానం ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నీ పట్ల కార్యం చేయాలో ఆయనకి తెలుసు. అందుకనే యోసేపు విషయంలో యాకోబు గురించి సంగతి దాచిపెట్టి యాకోబు ఎంత ఏడిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత ప్రాణి చేసినా దేవుడు మాత్రం యాకోబుకి చెప్పలేదు. రెండో చూస్తే మెఫీబోషెతు జీవితం. 2 సమూయేలు 9 నుంచి మనం చూస్తే 1-13 చూస్తే మెఫీబోషెతు జీవితం కూడా ఇతను ప్రారంభంలో మంచిగా ఉన్నాడు. ఇతను ఒక రాజు మనవడు, సౌలు తన కొడుకు సౌలు యొక్క మనవడు. అయితే ఆ సౌలు మనవడైన మెఫీబోషెతు ఒక రాజరికలు ఉన్నాడుసినోడు, మంచి వ్యక్తి, జీవించాల్సిన వ్యక్తి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ అతను అనుకున్నాడు, నా జీవితం గందరగోళంలో అయిపోయింది. అతనికి ఒక దేవుడు వచ్చి, మీ నాన్న ఒకప్పుడు నన్ను సేవించాలని దేవుడు కూడా మెఫీబోషెతుకి సమాధానం ఇవ్వడం లేదు. ఎక్కడ ఉన్నాడు? లోదీ భార్యంతులు మాకినట్లో ఉన్నాడు. అనగా పేదరికంలో ఆ మెఫీబోషెతు ఉన్నాడు, కష్టంలో మెఫీబోషెతు ఉన్నాడు, ఇబ్బందులో మెఫీబోషెతు ఉన్నాడు. అయినప్పటికీ మెఫీబోషెతు గురించి దేవుడు ఏమీ ఎప్పుడు చెప్పిండయి అంటే దేవుడు దావీదును దర్శించి
నేను ఒక యోనాతాను తన కుమారుడికి నేను మేలు చేయాలి. యోనాతాని పిల్లలు ఎవరైనా ఉన్నారా? యోనాతాను పుట్టిన ఎవరంటే అతని గురించి ఎక్కడ జాడ చేసిన అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను లోదేబార్ ఇంట్లో ఉన్నాడు. అతను 2 కాళ్ళు కుంటివి, 2 కాళ్ళు లేవు, కుంటివాడు అన్నప్పుడు ఎప్పుడే అనేక దినాలు అనేక సంవత్సరాలు మెఫీబోషెతు జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వలేదు. కానీ ఒక రాజును దర్శించి మెఫీబోషెతు జీవితంలో గొప్పగా దీవించాడు. ఎలా అంటే రాజు బల్ల కాడ కూర్చొని భోజనం చేసే విధంగా మెఫీబోషెతుని దేవుడు దీవించాడు. సంగతి దాచిపెట్టేశాడు దేవుడు. మెఫీబోషెతు నీ యొక్క తండ్రి అది లేక నీ యొక్క తాత నన్ను సేవించా అని మెఫీబోషెతుకి ఒక విషయం కూడా దేవుడు చెప్పలేదు. కానీ సంగతి దాచి ఒక సమయం వచ్చేసింది. ఆ సమయంలో రాజు బల్లా కాడ కూర్చొని భోజనం చేసే విధంగా మెఫీబోషెతుని దేవుడు దీవించినట్లుగా మనం చూడగలం. ఈరోజు వాక్యం దేవుని పెట్టారా? మరి నీ సంగతి ఏంది? అనేక విధాలు నువ్వు ప్రాణం చేస్తున్నావు, దేవుడు ఏం సమాధానం ఇవ్వట్లేదు నువ్వు అనుకుంటున్నా. కానీ సంగతి దాచి ఆయన కార్యం చేయాలని చూస్తున్నాడు. చివరికి మూడో చూస్తే యోసేపు గురించి. యోసేపు తన జీవితంలో కూడా గందరగోళంగా ఉంది. యోసేపుకి తన చిన్న వయసులో 17 సంవత్సరాల్లో మంచి కళ ఇచ్చాడు దేవుడు. నేను అనేకులు వచ్చి మీ అన్నలు వచ్చి నీకు నమస్కారం చేస్తారు, సూర్యచంద్రులు కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తారని యోసేపుకి చక్కటి కళ దేవుడు ఇచ్చాడు. కానీ ఇచ్చాడు కానీ తన జీవితం గందరగోళమే. వాళ్ళ అన్నలు గుంట్లో పడేశారు. ఇంకా అదేవిధంగా చూస్తే పోతిఫరు భార్య తన మీద లేనిపోని నిందలు వేసింది. తనతో ఉన్న వాళ్ళు పానదాయకుడికి ఉద్యోగం వచ్చింది, కానీ యోసేపు మాత్రం చెరసాలలోనే ఉన్నాడు. అతని గురించి అతను మాటలు అనేకులు ఫలిస్తున్నాయి, కానీ తన జీవితంలో ఫలింపు లేకుండా అయిపోయింది. కళలు చెప్పినా మంచిగా పానదాయకుడు ఉద్యోగం వచ్చినట్టు చేశాడు. ఇంకా రకరకాల తన జీవితంలో ఎన్నో తను చేస్తున్న పనులన్నీ సఫలం చేస్తూ ఉన్నాడు, కానీ తన జీవితము గందరగోళంగా ఉంది. అనగా తన జీవితం గురించి మనం చూస్తే దేవుడు తనను గొప్ప చేస్తున్న అన్న సంగతి దాచిపెట్టి ఆ విషయం తను ఎప్పుడు చెప్పాలో అప్పుడే తన గురించి చెప్పినట్టుగా మనం చూడాలి. యోసేపు అనుకోవచ్చు, ఏడవచ్చు, మొత్తుకోవచ్చు, ఏంది నా పరిస్థితి. అనేకులు తన పానదాయకుడు ఆ శిరసాల నుంచి విడుదల పొంది మళ్ళీ తన ఉద్యోగం సంపాదించుకున్నాడు. అనేకులు నా ద్వారా ఎన్నో మెరులు పొందుకుంటున్నారు. వాళ్ళ అన్నలు కూడా తన విషయంలో తను ఇబ్బంది పెట్టారు. పోతిఫరు భార్య కూడా లేనిపోని నింద నా మీద వేసింది అని యోసేపు రకరకాలుగా అనుకోవచ్చు. కానీ తన జీవితం గురించి చూస్తే అతను ఎన్నో కష్టాలుకుంటా శ్రమలుకుంటా యోసేపు వెళుతూనే ఉన్నాడు, బాధలుకుంటూ వెళుతూనే ఉన్నాడు, ఇబ్బందులు కొంటూ వెళుతూనే ఉన్నాడు. చూస్తే వాక్యం సెలవిస్తుంది, యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడు. ఆ సంగతి యోసేపు తెలియకపోవచ్చు, చదువుతున్న మన తెలవచ్చు. కానీ ఈరోజు వాక్యం నేను మన గందరగోళ గుంట కష్టంగా వెళ్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా మన తెలియవచ్చు, కానీ పైన చూస్తున్న దేవుడు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నాను సంగతి. యోసేపు తెలియకపోవచ్చు, చదువుతున్నాం యోసేపు తోడై ఉన్నాడని. కానీ యోసేపు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు పైన చూస్తే యోసేపు నేను నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నీకు తెలియకపోవచ్చు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు లేడని, కానీ పైన చూస్తున్న దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను. శ్రమలుకుంటా కష్టకుంటా వెళుతున్నా నీ జీవితం గొప్ప దీవెన ఇవ్వాలని సంగతి దాచిపెట్టేశాను. అది ఎప్పుడు బయటికి తెవ్వాలో అది త్వరలోనే నీ పట్ల నీ కార్యం చేయబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు గురించి చూస్తే అనేక సంవత్సరాలు కష్టపడుతూ బాధపడుతూ వెళ్ళాడు, సంగతి దాచాడు. కానీ ఒక సమయం వచ్చేసింది, ఐగుప్తు దేశంలోనే గొప్ప అధికారిగా దేవుడు యోసేపుని దీవించాడు. వాక్యం సెలవిస్తుంది, కీర్తన 9వ అధ్యాయం చూస్తే యెహోవాను ఆశ్రయించు నీవు. ఇక్కడ వాక్యం తెలుస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన ఏ మాత్రం విడిచిపెట్టువాడు కాడు. ఈరోజు కష్టంలో బాధలు శ్రమలు కొంటా వెళుతున్నా కానీ నీ జీవితంలో నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో సంగతి దాచిపెట్టేశాడు. ప్రాణం చేసినా వినలేదనుకుంటున్నాము, ఉపవాసం ఉన్నా వింటలేదనుకుంటున్నావు, ఇంకా రకరకాలుగా దేవుని వేడుకుంటున్నా వింటలేదు నువ్వు అనుకుంటా. కానీ నీ జీవితంలో, యాకోబు జీవితంలో, మెఫీబోషెతు జీవితంలో, యోసేపు జీవితంలో, ఇంక చూస్తే అనేక భక్తుల జీవితంలో సంగతి దాచి ఆయన కార్యం చేసే దేవుడు ఆయన. అందుకనే సామెతల 25 చూస్తే సంగతి మరుగు చేయట దేవుని ఘనత. సంగతి మరుగు చేసి అద్భుతాన్ని చేసే దేవుడు త్వరలోనే నీ జీవితం నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు.
ఇటు మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.